స్వచ్ఛ భారత్ మిషన్ అమలు తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో డెంగ్యూ, డయేరియా కేసులు భారీగా పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని విమర్శించారు. సిబ్బందికి జీతాలు కూడా లేవని ఆరోపించారు. ట్రాక్టర్లు, ట్రైసైకిళ్లు మూలన పడ్డాయన్నారు. ఇవి సంపద కేంద్రాలా లేక దరిద్ర కేంద్రాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తులసిరెడ్డి. గ్రామ పంచాయతీలలో సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. చెత్త నుండి సంపదను సృష్టించాలి అనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ సంపద కేంద్రాలు నిర్మించడమైంది. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ సంపద కేంద్రం కాడ ఉన్నాం. ఈ సంపద కేంద్రాన్ని 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులు, 14th ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సంపద కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. దీని నిర్వహణ కోసం 2 ట్రాక్టర్లు, 32 ట్రైసైకిల్స్, 32 మంది గ్రీన్ అంబాసిడర్స్, 12 మంది ఫెసిలిటేటర్స్, 1 వాచ్మెన్ శాంక్షన్ చేయడం జరిగింది. నిర్వహణ లేని కారణంగా ఈ సంపద కేంద్రం నిరుపయోగంగా పడి ఉంది. గ్రామ పంచాయతీ నుండి చెత్త సేకరించి దాన్ని తడి చెత్త, పొడి చెత్తగా విభజించి దాని నుండి సంపదను సృష్టించి పంచాయతీలకు ఆర్థికంగా బలోపేతం చేయాలనేది లక్ష్యం. కానీ అటు సంపద సృష్టించబడలేదు, గ్రామ పంచాయతీలో చెత్త సేకరించబడలేదు. మొత్తం గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది, డయేరియా విజృంభిస్తూ ఉంది, డెంగ్యూ కేసులు ఎక్కువైతున్నాయి. కాబట్టి అటు పారిశుద్ధ్యము లేదు, ఏమైనా సంపద సృష్టించారంటే ఇది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా